ఏపీలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు గదా! సో, ఇప్పుడు ఫస్ట్ టైమ్ మనకి ఎప్పుడూ లేనంత విధంగా ఫ్లడ్స్ అయితే రావడం జరిగింది. ఆయన పర్యటన అయితే మొదలుపెట్టారు. పర్యటన కూడా చేస్తున్నారు చంద్రబాబు. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడ కనిపించట్లేదంటున్నారు. రీజన్స్ ఏమై ఉంటాయనుకుంటున్నారు? రీజను ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' గారు కనిపించారంటే, ఆల్రెడీ అక్కడ ప్రజలు తిరగనీకి కూడా ప్లేస్ లేదు ఫ్లడ్స్ రావడం వల్ల. సో, ఇప్పుడు 'పవన్ కళ్యాణ్' గారు వచ్చారంటే ఆల్రెడీ ఇప్పుడు గవర్నమెంట్ కావచ్చు, హీరోలు కావచ్చు, ఈవెన్ 'పవన్ కళ్యాణ్' గారు కూడా 6 క్రోర్స్ డొనేట్ చేశారు. ఇప్పుడు బయటకొచ్చారంటే ఇప్పుడు ఏదైతే ప్రజలకి ఫుడ్ సప్లై ఇవన్నీ చేస్తున్నారో, సో, ఇట్లా ఏదైతే ఆయన రావడం వల్ల ట్రాఫిక్ అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు, ఎక్కువ జనాభా రావడం వల్ల ఆటంకాలనేవి జరుగుతాయి. అందుకని ఆయన ముందు చూపుతో ఆలోచించి ఆల్రెడీ చెప్పారు. ఆయన రాకుండానే ఈ డొనేషన్స్ అవన్నీ అందరితోగా స్వీకరించి ఈవెన్ వైసీపీ గవర్నమెంట్ కూడా అందరినీ డొనేషన్స్ ఇవ్వండి అనేసి ఈ ఫుడ్ ఏదైతే ఉందో ప్రజలకు అందాలనేసి మేజర్ పార్ట్ ఆయనే ముందుండి నడిపిస్తున్నారు. సో అలా అంటున్నారనేసి దాని విమర్శలు ఎదుర్కోకుండా ఆయన ఇవాళ రావడం కూడా జరిగింది కదా. సో వస్తున్న ఎంతమంది జనాలు వచ్చేది ఏమైంది. సో ఇట్లా ఏదైతే ప్రాబ్లమ్స్ వచ్చాయో అవి ఇంకా ఎక్కువ అవుతాయి. సో అందుకని రాలేదు. సో, ఇప్పుడు ఇంకా చూసుకున్నట్టయితే మనకి బుడమేరు, బుడమేరుకి సంబంధించి లాస్ట్ ప్రభుత్వందే నిర్లక్ష్యం ఉంది అని అంటున్నారు. మరి ఇద్దరు ప్రభుత్వాలతో కంపేర్ చేస్తే అసలు ఎవరిది నిర్లక్ష్యం అనుకోవచ్చు మరి ఇప్పుడు ఈ వరదలకి? నిర్లక్ష్యం అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ వాళ్ళు ఏదైనా చేయాలన్నా సడన్ గా ఫ్లడ్స్ వచ్చాయి. వాళ్ళు వచ్చి అధికారంలోకి 1-2 మంత్స్ అయింది కదా. సో లాస్ట్ టైం వాళ్ళు బడ్జెట్ ప్రాబ్లం వల్ల అన్ని డెవలప్ చేయలేకపోయారు. కరోనా కూడా వచ్చింది. సో ఇక్కడ ఏం కంపారిజన్ ఏం చేయలేము. అంటే ఫ్లడ్స్ వస్తాయని విజయవాడలో ఇలా అవుతాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. థాంక్ యూ.